ఎస్. యువకులకు ఇటువంటి ఆలోచన కల్పించాలి. ఎప్పుడు కలుగుతుంది? అందుకే ఇవాళ కొండా లక్ష్మణ బాపూజీ విగ్రహాలు పెడతా ఉన్నారు. ప్రశ్న రావాలి, ఎందుకు పెడుతున్నాం? అసలు కొండా లక్ష్మణ బాపూజీ ఎవరని కాదు, ఏం చెప్పారు కాబట్టి విగ్రహం పెడుతున్నాం. ఆ విగ్రహం చూడంగానే ఏం గుర్తు రావాలా? ఏం గుర్తు రావాలా? భగత్ సింగ్ చూడంగానే ఏమనిపిస్తుంది? తెగబడి పోరాటం చెయ్యి అని ఒకటి వస్తుంది. అంబేద్కర్ విగ్రహం చూడంగానే ఏమనిపిస్తుంది? పోతే బానిస సంఘాలు పోతే పోరాటం చేస్తే ఇంకేం పోరా, ధైర్యం చేయి. గాంధీ గారిని చూస్తే మనం అహింస చేయొద్దు బాబు, మనం అనుకున్న లక్ష్యాన్ని చేరాలా, హింస లేకుండా మనం సాధించుకోవాలని ఒక సూత్రం. ఇట్లా ప్రతి ఒక్క విగ్రహాన్ని చూడగానే ఒక సందేశం రావాలి. కొండా లక్ష్మణ బాపూజీ విగ్రహం చూడగానే నీ సమాజం కోసం, నువ్వు ఏదైతే పేదరికంలో ఉన్నావో దాని నిర్మూలన కోసం, ఆ సమాజం కోసం నాయకత్వం వహించు, ప్రభుత్వాలతో పోరాటం చేయి, సాధించు, సమీకరించు, సాధించు. ఆ ఫలితాలు అనుభవించడానికి నువ్వు నీ పాత్ర పోషించని ఓ సంకేతం వస్తుంది. భయపడకు బిడ్డ, నీ చేతగాని వాడినని, పద్మశాలినని, నాకెవరు లేరని అని ఏం భయపడకు. డోంట్ వరీ. జ్ఞానం అనేది ముఖ్యం. భగవంతుడు మనకు మొగ్గని వల్ల జ్ఞానం వచ్చింది, మన పిల్లలకు వచ్చింది. మన పిల్లలు ఈరోజు ఇంకా చాలా శక్తివంతులు, చేయగలుగుతారు. కానీ మనందరం ఒక సమిష్టిగా ఒక లక్ష్యం వైపు కదలడానికి ఒక వేదిక కావాలా. అది ఎలా మొదలవుతుంది, ఎలా జరుగుతుందని మనం ఊహించలేము. కానీ జరుగుతుందనే ఆశ, మార్వాడీల కంటే కూడా గొప్ప సమాజం ఏర్పడుతుందనే నా పూర్తి విశ్వాసం. చాలా ఉపన్యాసాల్లో, చాలా మీటింగుల్లో మార్వాడీస్ గురించి ఎట్లయితే బెగ్గర్ అంటోడు లేడో, అడుక్కు తినేవాడు లేడో, నా దగ్గర కూడా అడుక్కు తినేవాడు కానీ లేదని ఆత్మహత్య చేసుకోవడానికి పురుకొల్పేవాడి వ్యక్తి ఉండకూడదు ఈ సమాజంలో. అటువంటి సమాజం ఒకరోజు ఏర్పడుతుందని, అది మన జీవిత కాలంలోనే జరగాలనే కోరిక ఉంది. ఉందేవో చేస్తుంటాం అవన్నీ, కానీ ఫలించనప్పుడు ఎన్ని చెట్లు పెట్టినా అది వృక్షమయ్యి ఫలాలు అందించినప్పుడు ఈ మాటలన్నీ కూడా ఉపన్యాసాలకే పరిమితం అయింది. దాని విలువ ఉండవు.